హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ వంటల వేదిక. ఈరోజు డే 22 హెల్దీ అండ్ వెయిట్ లాస్లో నేను చూపించబోతున్నాను ఓట్స్తో చేసుకునే ఆమ్లెట్. ఇది చాలా ఈజీ అండ్ హెల్దీ రెసిపీ. ఇది బ్రేక్ఫాస్ట్కి పర్ఫెక్ట్ మరియు ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఓట్స్ తినడానికి కష్టంగా ఉండే వాళ్ళకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు. దీనికోసం ముందుగా ఒక బౌల్ని తీసుకొని దానిలోనికి 2 స్పూన్స్ వరకు ఓట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక పర్సన్కి మాత్రమే చేస్తున్నాను. తర్వాత ఒక సగం స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. అండ్ కారంతో పాటుగా రుచికి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసి కలుపుకోవాలి. ఇలా ముందుగా కారం వాటర్ వేసి కలపడం వలన కారం అనేది మనకి గుడ్డు వేసిన తర్వాత ఉండలుగా కనిపించదు. చూసారు కదా, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, అలాగే టొమాటో మరియు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే దీనిలోకి కొత్తిమీర, పసుపు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ధనియాలు మరియు అల్లం చూపించడం మర్చిపోయాను, అది మీరు యాడ్ చేసుకోండి. తర్వాత ఒక గుడ్డు తీసుకొని ఇలా యాడ్ చేసుకోవాలి. గుడ్డు వేసిన తర్వాత మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, మనకు కారం ముందు వేసి కొన్ని వాటర్ యాడ్ చేయడం వలన ఇలా కారం అనేది ఉండలు రాకుండా ఉంటుంది. ఈ ఆమ్లెట్ మజిల్ బిల్డ్ అవ్వటానికి మరియు వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. ఓట్స్లో ఫైబర్ ఉండటం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయదు. కొలెస్ట్రాల్ తగ్గించడంలో హెల్ప్ అవుతుంది మరియు డైజెషన్కి హెల్ప్ అవుతుంది. అలాగే షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది. చూసారు కదా హెల్త్ బెనిఫిట్స్. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని పెట్టుకొని ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాటర్ని మరొకసారి బాగా కలుపుకొని దీనిని ప్యాన్ పైన వేసి మెల్లిగా స్ప్రెడ్ చేయాలి. మనకి ఫ్లేమ్ అనేది లో టు మీడియంలో పెట్టుకుంటే సరిపోతుంది. మీరు కావాలనుకుంటే పన్నీర్ పీసెస్ లేదా చీజ్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో మెల్లగా దీనిని వేగనివ్వాలి. ఒకవైపు వేగిన తర్వాత మరొక వైపుకి మెల్లిగా టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఎంత చక్కగా ఆమ్లెట్ వచ్చిందో. అలాగే ఇప్పుడు మన ఆమ్లెట్ రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. అంతే అండి, చాలా రుచిగా హెల్తీగా ఉండే ఓట్స్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఇది బ్రేక్ఫాస్ట్ లేదా లంచ్కి ఆర్ ఈవినింగ్ స్నాక్కి వెయిట్ లాస్ వారికి బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన అమ్మ వంటల వేదిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.